చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఎదుటి వారిని బూతులు తిడితే అడ్డంగా బుక్ అవుతారని రేణు దేశాయ్ అన్నారు. తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేసిన వారందరూ ప్రస్తుతం అరెస్టు అయ్యారని ఆమె చెప్పారు. సోషల్ మీడియాలో మీరు చేసే పనుల వల్ల సమాజంలో మీ పేరు చెడిపోవటమే కాదు, మీ కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారని రేణు దేశాయ్ చెప్పారు. యువత బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హలో అందరూ, a quick update video. సో వెన్ ఐ మేడ్ లైవ్ నేను లాస్ట్ టైం లైవ్కి వచ్చి చెప్పాను, ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. సో వీ హ్యావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people, కానీ దాంట్లో ఇద్దరిదే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు రిలీజ్ ఆపేశారంటే ఇంకొక ఇద్దరిని అడిగితే మీరు ఎందుకు ఇట్లా బూతులు పెడుతున్నారు, మీకు తెలియలేదు కదా ఆవిడ ఏంటి పర్సనల్గా కాదు, నేను ఇట్లా ఏదో సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు యూట్యూబ్లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ వస్తుంది, అట్లా చెప్పిన తర్వాత we took a decision. We are not going to reveal the identities in public, but the arrests are going on. ఇప్పుడు దీని ముందు మీరు ఇప్పుడు ఎవరైనా బూతులు పెట్టేస్తే మీ ఇంటి వాళ్ళు ఇన్ఫార్మ్ అవుతున్నారు, మీ సొసైటీ ముందు మీకు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, మీ కెరియర్ మీద మీ లైఫ్ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. సో కొంచెం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, కానీ ఎవరైనా బూతులు పెట్టడం వేరే ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు ఇట్లా బూతులు పెట్టడం. అండ్ ఇఫ్ యూర్ స్పెషలీ అన్ ఐటీ పర్సన్ ఆర్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, మీ హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, చూడండి మీ ఎంప్లాయీ ఇట్లా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ అవుతుంది.